హలో ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ఇండియన్ స్టాక్ మార్కెట్స్. ఈరోజు మన మార్కెట్లో అయితే చాలా పాజిటివ్గా అయితే ఓపెన్ అయ్యాయి. అందుకు ప్రధాన కారణం ఆర్బీఐ అయితే గుడ్ న్యూస్ ఇచ్చింది. అందులో గ్లోబల్ టెన్షన్స్ కూడా తగ్గాయి, వార్ టెన్షన్స్. నిఫ్టీ అయితే 100 పాయింట్ల పైగా పాజిటివ్గా ఓపెన్ అయ్యి 200 పాయింట్ల పైగా పాజిటివ్గా ట్రేడ్ అయ్యి చివరికి 34 పాయింట్లు పాజిటివ్గా అయితే క్లోజ్ అయింది. అదేవిధంగా బీఎస్సీ సెన్సెక్స్ అయితే 400 పాయింట్ల పైగా పాజిటివ్గా ఓపెన్ అయ్యి చివరికి 110 పాయింట్లు పాజిటివ్తో క్లోజ్ అయింది. ఈరోజు మార్కెట్లో టాటా మోటార్స్ కమర్షియల్ వెహికల్స్ అండ్ మదర్సన్, టీవీఎస్ మోటార్స్ అండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అండ్ ఐసిఐసిఐ బ్యాంక్ ఇలా కొన్ని కంపెనీలు అయితే టాప్ గెయినర్స్గా నిలిచాయి. మరియు హిందుస్థాన్ జింక్ అండ్ ఓఎంజీసీ, జిందాల్ స్టీల్, హెచ్డిఎఫ్సి లైఫ్, ఎస్బీఐ లైఫ్ ఇన్సూరెన్స్ ఇలా కొన్ని కంపెనీలు అయితే టాప్ లూజర్స్గా నమోదయ్యాయి. ఈరోజు మార్కెట్లో అయితే చాలా వోల్టాలిటీ అయితే కనిపించింది. అన్ని విధాలుగా గమనించినట్లయితే నిఫ్టీలో కానీ సెన్సెక్స్లో కానీ వోల్టాలిటీ చాలా ఎక్కువగా అయితే కనిపించింది. ఎంత బాగా పెరిగాయో అంత సడన్గా తగ్గిపోవడం అనేది అయితే మనం గమనించాము. ఈ వోల్టాలిటీ అనేది మంచిదే, ఎక్కువ లాభాలు వస్తాయి అండ్ అట్ ద సేమ్ టైం లాసులు కూడా వస్తాయి. చాలా జాగ్రత్తగా అయితే గమనించుకుంటూ ఉండాలి. ఈరోజు మన ఛానల్లో కిక్ ఇచ్చే 2 స్టాక్స్ గురించి అయితే మాట్లాడుతున్నాం. ఒకటి మదర్సన్ సుంగి వైరింగ్. దీని మార్కెట్ క్యాప్ అయితే 25,000 కోట్ల పైగా ఉంది అండ్ దీని ఫండమెంటల్స్ కూడా చాలా బాగున్నాయి. అండ్ ఇంకోటి సంవర్ధన మదర్సన్. ఈ 2 ఒకే కంపెనీకి చెందినవి. ఈ మదర్సన్ మార్కెట్ క్యాపిటల్ అయితే 152,000 కోట్లకు పైగా ఉంది. వీటి ఫండమెంటల్స్ అయితే చాలా మంచిగా ఉన్నాయి. ఈ మదర్సన్ అయితే ఈరోజు చాలా మంచి లాభాలను అయితే అందించింది. మనం కూడా మంచిగా అబ్జర్వ్ చేసి ఇన్వెస్ట్ అయితే చేసుకోవచ్చు.